ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 11వ తేదీన తులారాశి వారికి మీ జీవితంలో పరిమాణాలు ఏమిటి, ముఖ్యంగా మీ జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం మళ్ళీ తిరిగి ఎందుకు వస్తున్నారు, వారు రావడానికి కారణం ఏమిటి, మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, అలాగే ఉద్యోగం వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ప్రేమ పెళ్ళి ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము, మీ జీవితంలో జరిగే పరిమాణాలు ఏమిటి అనేది తెలుస్తుంది. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోషాలు నివారణ చేయబడును. గురువు గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. ముగిసిపోయిన అధ్యాయం మళ్ళీ ఎందుకు తెరుచుకుంటుంది, అలాగే ఈ రాశి వారికి చాలా కాలంగా ఎందుకు దురదృష్టం కలిగింది, ఇప్పుడు ఎలాంటి అదృష్టం ఏ రూపంలో వస్తుంది, ఆర్థిక లాభాలు ఏ విధంగా వస్తాయి, మీరు ఏ పని చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి, కష్ట నష్టాలలో ఎవరు తోడుంటారు అనేవి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరి వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది అనేవి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముగిసిపోయిన బంధం మళ్ళీ మీ ముందుకు ఎందుకు వస్తున్నారు, కారణం ఏమిటి, ముఖ్యంగా మీలో జరిగే సంఘటనలు ఏ విధంగా ఉంటాయి, అలాగే పాత జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి ఎందుకు తెస్తున్నారు. ఒక వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్యలో అపార్థాలు కలగవచ్చు. కాబట్టి ఆ అపార్థాలు తొలగిపోయి వారు మళ్ళీ క్షమాపణ అడగడానికి కానీ మళ్ళీ తిరిగి మీ స్నేహం కోసం కానీ తిరిగి వస్తారు. కానీ ఈ రాశివారు చాలా మంచివారు కాబట్టి ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారు. అలాగే గతంలో కూడా వారిని కూడా పూర్తిగా నమ్మారు. కానీ ఇప్పుడు వారు తప్పు తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. అవి ఏ విధంగా వస్తాయంటే, మధ్యలో వదిలేసిన ఒక సంబంధం కావచ్చు, లేదా ఉద్యోగంలో మీరు వదిలేసిన ఒక బంధం కావచ్చు. మరియు ఈ రాశి వారికి ఎప్పటి నుండో పాత స్నేహితులంటే చాలా ఇష్టం. వారిలో అపార్థాలు తొలగిపోయి వారు మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ స్నేహం కోరడానికి వస్తున్నారేమో. కానీ ఖచ్చితంగా పాత బంధం అనేది మళ్ళీ తిరిగి రావడం, వారితో కాస్త ఇబ్బందులు పడ్డా కూడా మళ్ళీ మీరు వారిని పూర్తిగా అర్థం చేసుకొని వారు కూడా తులారాశి వ్యక్తులని అపార్థాలు తొలగించుకోవడానికి వస్తున్నారు. కాబట్టి తులారాశి వ్యక్తులు చాలా గొప్పవారు కాబట్టి వారిని క్షమిస్తారు. కాబట్టి ఆ పాత బంధం మళ్ళీ తిరిగి స్నేహంగా మారవచ్చు. లేదా ఒక సంబంధం అనుకున్న వారైతే మళ్ళీ వారితో కంటిన్యూ చేస్తారు. అదేవిధంగా ఈ రాశి వారికి చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు మళ్ళీ తిరిగి రావడం అనేది ప్రారంభం అవుతుంది. మీరు చేసే వృత్తుల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కానీ తిరిగి ఆ ఇబ్బంది అనేది తొలగిపోయి చాలా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వ్యక్తులు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు కన్నీళ్లు చూశారు. వీరు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు. వీరు అనుకున్నది సాధించకపోవడం, లేదా వీరి కోరికలను చంపుకొని జీవితం కోసం, ముఖ్యంగా కుటుంబం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఇక నుండి ఈ రాశి వారికి సంతోషం అనేది ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా తులారాశి వ్యక్తులకు 36 సంవత్సరాల తర్వాత వీరికి అదృష్టం అనేది ఇక నుండి ప్రారంభం కాబోతుంది. కాబట్టి తులారాశి వ్యక్తులు 36 సంవత్సరాల లోపు చాలా కష్టాలు కన్నీళ్లు చూశారు. ఇక నుండి మీ జీవితంలో మెల్లిమెల్లిగా అదృష్టం అనేది ప్రారంభం కాబోతుంది. ఒక్కొక్క విషయంలో, మీరు అనుకోని విషయంలో అదృష్టం వచ్చే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆ విషయంలో చాలా ఆశ్చర్యపోతారు. నాకు కూడా ఇలాంటి అదృష్టం వస్తుందా అని చాలా ఆశ్చర్యపోతారు. ఇంతకాలంగా ముగిసిపోయిన ఆ బంధం మళ్ళీ మీ ముందుకు ఎందుకు వస్తున్నారు అనేది కూడా
కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఆగస్టు 10, 11వ తేదీలో మీ పాత జ్ఞాపకాలు చాలా గుర్తుకు వస్తాయి. ఒక పేరు వినిపించడం, పాత వ్యక్తి కాల్ చేయడం లేదా అనుకోకుండా ఎదురవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పాత బంధం మళ్ళీ ఎదురైనప్పటికీ వారితో జీవించాలని అవకాశం తీసుకోకండి. ఎందుకంటే ఆ సమయం వేరు, ఇప్పుడు మీ కాలం ఒక స్థాయి వేరు. కాబట్టి ఇప్పుడు మీరు బ్రతికేది చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత బాగుంటుంది. కాబట్టి గతంలో బ్రతకాలని, అలాగే ఉండాలని కోరుకోకండి. ఇప్పుడు ఒక స్థాయిలోకి వచ్చారు కాబట్టి ఆ స్థాయిని మీరు మళ్ళీ పోగొట్టుకోకండి. తులారాశి వారికి గతంలో ఒక ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు దొరకలేదు, అది ఇప్పుడు ఈ సమయంలో దొరకవచ్చు. ఎందుకు ఇలాంటి విషయాలలో దూరమయ్యారు, ఎందుకు కారణం ఏమిటి అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి అపార్థాలు తొలగిపోయి స్నేహం అనేది మరింత బలపడుతుంది. అలాగే బంధమైతే ఒక విషయంలో అర్థం చేసుకుంటారు. అలాగే పాత సంబంధం తిరిగి మీ జీవితంలోకి రావాలని చూస్తుంటే వెంటనే అంగీకరించకుండా, అలాగే తిరస్కరించకుండా కాస్త ఆలోచించండి. ఏది సరి అయినది, ఇప్పుడు గడిచేది ఏమిటి అని ఆలోచించండి. ముఖ్యంగా కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే అది తొలగిపోతుంది. అప్పుల బాధ నుండి కాస్త విముక్తి కలుగుతుంది. మరి ఒకేసారి అప్పు తీరకున్నా ఒక్కొక్క అప్పు తీరిపోయి చాలా ప్రశాంతంగా ఉంటారు. మీ మనసు ఉల్లాసంగా గాలిలో తేలిపోతుంది. అలాగే ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ అమావాస్య పూర్తయిన తర్వాత పెట్టుబడుల జోలికి వెళ్ళండి, లేదంటే మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగంలో ఉన్నవారైతే ప్రశాంతంగా ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించండి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారైతే ఈ 2 రోజుల పాటు కాస్త ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ప్రేమలో ఉన్నవారు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా తులారాశి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకొని తమ భావాలను పంచుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ప్రేమలో అపార్థాలు తొలగిపోతాయి. తులారాశి వారికి ఈ రోజున కాస్త సహనంతో ఉంటారు. ఇలాంటి విషయంలోనైనా కోపం అనేది చాలా తగ్గుతుంది. కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోనే పర్సనల్ విషయాలు చెప్పండి, లేదంటే మరింత ఇబ్బందుల్లోకి తులారాశి వారిని నెట్టేసినట్లు ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు తమ పార్ట్నర్ వీరిని పూర్తిగా అర్థం చేసుకుంటారు. డబ్బు లేకపోయినా వీరి దగ్గర విపరీతమైన ప్రేమ ఉంటుందని అర్థం చేసుకుంటారు. కానీ తులారాశి వారు మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వీరి మనసులో ఒక్కరిని ప్రేమించారంటే జీవితం మొత్తం వారినే ప్రేమిస్తారు. అలాగే ఏ వ్యక్తినైనా ప్రేమించారంటే చాలా గొప్పగా ప్రేమిస్తారు. ప్రేమ బంధం మరింత బలపడుతుంది. త్వరలోనే ప్రేమ బంధం వివాహంగా మారుతుంది. ఒంటరిగా ఉన్నవారికి మంచి సంబంధం కుదురుతుంది. వీరికి అనుకూలంగా ఉండే బంధం కుదురుతుంది. కాబట్టి తులారాశి వ్యక్తి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. అలాగే వీరి మనస్సు సున్నితంగా ఉంటుంది. కాబట్టి వీరికి తగిన జోడి ఖచ్చితంగా దొరుకుతుంది.